హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజితో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజి. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేయబోతున్నానండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఎందుకంటే ఈ టైంలో సమ్మర్లో మనకి టమాటాలు చాలా చౌకగా వస్తాయి కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి, మీకు చెప్తాను చూడండి. ముందుగా టమాటా తీసుకున్నానండి. 1 కేజీ టమాటా తీసుకున్నాము. కేజీ టమాటాలు నీట్గా శుభ్రంగా కడిగేసుకుని క్లాత్ పెట్టుకుని తుడిచేసుకుని ఒక 3 అవర్స్ పాటు నేను ఫ్యాన్లో ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట టమాటాలు. అలానే ఒక 100 గ్రాముల వరకు సాల్ట్ తీసుకున్నానండి. ఒక 150 గ్రాముల వరకు కారం తీసుకున్నాను. అలానే ఆవాలు తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, అలానే నేను మిర్చి తీసుకున్నానండి. చింతపండు అయితే ఒక కేజీ టమాటాలకి ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మనం ముందుగా టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఈ మధ్యలో మనకి గుడ్లు ఉంటాయి కదండి, ఇవన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక టమాటాను 4-5 ముక్కలకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరి చిన్న చిన్న ముక్కలకి అవసరం లేదండి, ఎలాగో ఉడకపెడతాం కాబట్టి ఇలా మధ్యలో సెంటర్లో కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, టమాటాలన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. నేను బౌల్లో తీసేసుకున్నాను. ఇది కూడా కడాయి పెట్టుకున్నామండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ కొంచెం వేడైంది కదండి. టమాటా ముక్కలు వేసుకుందాం. నేను 1 కిలో టమాటాలు వేసుకున్నానండి. చూసారు కదండి, నేను టమాటా ముక్కలు వేసుకున్నాను కదండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఈ చింతపండు సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. ఇంకా మనకి కొంచెం టైం పడుతుంది, ఒక 10-15 నిమిషాల వరకు ఉడికినివ్వాలన్నమాట. దీన్ని మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇది ఉడికేలోపు మనం మెంతి పౌడరు అలానే ఆవాల పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఆవాలని మెంతులు ప్రిపేర్ చేసుకున్నామండి పౌడర్. మనం స్టవ్ వెలిగించుకుని చిన్న కడాయి పెట్టుకున్నామండి. పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేస్తున్నామండి. మెంతులు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం దోరగా వేయాలండి. మెంతులు కనుక పచ్చిగా ఉంటే మనకి పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది అనమాట. చేదు లేకుండా ఉండాలంటే కొంచెం మెంతులు బాగా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేస్తున్నానండి. మెంతులతో పాటు ఆవాలు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయినాయి కదండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం, చల్లారిపోతాయి అన్నమాట. ఈ గిన్నెలో వదిలేస్తే ఈ గిన్నె వేడికి మాడిపోతాయండి. అలా మాడిపోయినా బాగుండదు కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి పక్కకి. ఇవి చల్లారిద్దామండి. ఇప్పుడు ఇవి మనం ముందుగా ఆవాలు అలానే మెంతులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇవి చల్లారిపోయినాయి అనమాట. ఇవి మిక్సీ జార్లో వేసుకున్నానండి. దీనిలో ఇలా పౌడర్ తీసుకున్నదాన్ని పక్కన పెట్టుకున్నాను. బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒకసారి ఉడికిందో చూసుకున్నామండి. చూసారు కదా, ఇంకా టమాటా ముక్కలు ఇంకా ఉడకాలండి. ఇంకొక 2 మినిట్స్ ఉడితే సరిపోతాయి అనమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకాలన్నమాట. ఇంకొకసారి మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి, సాఫ్ట్గా అయిపోయిందో. ఈ విధంగా అయిపోతే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని పూర్తిగా చల్లారిద్దాం. దీన్ని చల్లారించిన తర్వాత మిక్సీ పట్టుకోవడం ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలో చూపిస్తానండి నేను. పూర్తిగా చల్లారిపోయిందండి. టమాటా ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి మిక్సీలో. సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 కప్పు వరకు వేస్తున్నానండి. అలానే కారం కూడా వేస్తున్నాను, పచ్చికారం. ఇది కూడా ఒక 1/2 కప్పు వరకు వేస్తున్నానండి. అలానే వెల్లుల్లి రబ్బలు వేస్తున్నానండి. ఇవి కూడా ఒక 10 రెమ్మల వరకు వేస్తున్నాను. అలానే మెంతులు ఆవాలు కలిపి మనం ఫ్రై చేసుకుని పొడుం చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఇది కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి. అంటే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నానండి.
ఈ పచ్చడిని రుబ్బేసిన పచ్చడి మొత్తంగా ఇందులో ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, ఇది కూడా ఒక పక్కన వేసేసుకుందాం. దీనితో ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇది కూడా టమాటాలని అలానే చింతపండుని ఉడకబెట్టుకుని చక్కగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కారం, వెల్లుల్లి అన్నీ వేసుకుని రుబ్బుకుని పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అలానే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. కొలతతో తీసుకుంటానండి. నేను ఒక 3 కప్పుల వరకు ఆయిల్ వేసుకుంటాను అనమాట. ఒక 3 కప్పుల వరకు వేసుకుంటానండి ఆయిల్. ఎందుకంటే పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం కొలతల ప్రకారంగా వేసుకోవాలి కాబట్టి నేను 1 కప్పు కారం, అలానే ఒక 100 గ్రాముల చింతపండు అలా వేసుకున్నాను కదండి. దీనికి కూడా 3 కప్పుల ఆయిల్ పడుతుంది అనమాట. చూసారు కదండి. ఆయిల్ అయితే వేరేది కదా. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను మిరపగుళ్ళు వేసుకుంటానండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేస్తున్నానండి. అలానే మెంతులు వేస్తున్నానండి. ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలానే ఆవాలు వేస్తున్నానండి. ఇవి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలానే జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇవి ఒక 5-6 వేసుకున్నానండి. అలానే కరివేపాకు కూడా వేస్తున్నానండి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మనం 2 కప్పులు ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఎందుకంటే నేను 3 కప్పులు వేసాను. పచ్చడి నిలువ ఉండాలి కాబట్టి పాడైపోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఆయిల్ ఇంకొక 1 కప్ ఎక్స్ట్రా వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేద్దామండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇంగువ. ఇది కూడా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అవుతాం. చూసారండి, పోపు అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు పచ్చళ్ళు కూడా వేసేసుకున్నామండి. ఇందులో మంటలు కొంచెం లో ఫ్లేమ్లో వేసుకొని పచ్చళ్ళు కొంచెం 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టమాటా పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా తిరిగి ఉండదండి టమాటా పచ్చడికి అయితే టేస్ట్ అయిపోయింది. మనకి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయిందండి 10 మినిట్స్ పాటు. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ అయితే మంచిగా పైకి కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చండి. పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. చూసారు కదండి నా స్టైల్లో టమాటా నిలువ పచ్చడి సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి చెప్తానండి. అమృతంలో ఉందండి. ఇంకా మాటలు లేవన్నమాట. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఈ టమాటా పచ్చడి టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.